హైవేస్. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో. ఎస్, ఈ పదం వాడకూడదు, బట్ నేను వాడుతున్నా. ఎందుకంటే ప్రూఫ్లు లేకుండా అధికారం ఉంది కదా అని ఇక ఈయన చెప్తే పోలీసులు ఇంకా చెయ్యక తప్పదన్నట్టు కొన్ని ఆర్డర్స్ ఇచ్చేశాడు. అలా ఇచ్చిన వాటిలో ఒకటి రామోజీరావుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం. రామోజీరావు ఉంది ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ? తెలంగాణలో. తెలంగాణలో ఉన్నది ఎవరు? మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. దెన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్ రెడ్డి పంపితే వచ్చి రామోజీరావుని అరెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఇక్కడున్న గవర్నమెంట్ చెప్పాలి కదా, పోలీసులు చెప్పాలి కదా. దెన్ కేసీఆర్ ఒకటే అన్నాడట, చాలు. అప్పటికే నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి, స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రం దాటిచ్చి నానా రకాల ఇబ్బందులు గురి చేశారు. అయిపోయింది. ఇక రఘురామకృష్ణరాజు మైకుండ అయితే ఘోరంగా తీసుకెళ్ళిపోయారు. అది అయిపోయింది. రామోజీరావు విషయంలో మాత్రం ఛాన్స్ తీసుకోదలుచుకోకుండా వద్దంటే వద్దు. ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగా, మీరు విచారణ చేస్తున్నారు, సహకరిస్తున్నారు, ఓకే, అయిపోయింది కదా. ప్రాపర్ ఆధారాలు లేకుండా, సరైన సాక్ష్యాలు లేకుండా మార్గదర్శులు అనేదో తప్పు చేశాడంటూ అరెస్ట్ చేస్తారంటే కరెక్ట్ కాదు. ఆయన క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడని చెప్పేసి క్లియర్గా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కేటీఆర్ చెప్పారు. ఏమని? జగన్ ప్రభుత్వం నుంచి వాళ్ళ పోలీసులు వచ్చి రామోజీరావుని అరెస్ట్ చేద్దాం వాళ్ళు చూశారు, కేసీఆర్ సస్యమేరా అన్నారు, ఆయన వయసు ఎంత, ఆయన ఆరోగ్యం ఎంత, ఇవన్నీ చూసుకునే పని లేదా, ఆయన దగ్గర సాక్ష్యాలు కూడా సరిగా లేవు, సస్యమేర అరెస్ట్ ఒప్పుకునేది లేదని చెప్పేసి చెప్పాడు కేసీఆర్ అని చెప్పేసి క్లియర్గా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది బయటికి అంటే, రామోజీరావు చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందని చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చివరి రోజులలో పడ్డ మానసిక బాధ అంతా ఎంత కాదు, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి వేధించారు. మార్గదర్శి ఇందాక కూడా కామెంట్ పెట్టారు నా ఛానల్లో, మన ఛానల్లో, మార్గదర్శిలో ఫ్రాడ్ జరిగింది మీకు తెలియదే ఏంటి, ఆయన చనిపోవడం బాధాకరమే కానీ ఫ్రాడ్ జరిగింది. ఏ ఫ్రాడ్ జరిగింది చెప్పండి? కామెంట్ పెట్టారు, రిప్లై ఇవ్వాల. మార్గదర్శికి సంబంధించి ఫ్రాడ్ జరిగింది ఏమీ లేదు. వన్స్ వాళ్ళు దానిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు మార్గదర్శిలో చిట్ చేశారయ్యా, మీకు టైం అవ్వగానే మీకు ఇవ్వాలి. వాళ్ళు అలా ఇవ్వకపోతే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నట్టు. అందులో ఇన్వెస్ట్ చేసిన డబ్బుని వాళ్ళ ఇష్టం ఎటైనా వాడుకోవచ్చు. అలా వాళ్ళు ఏవైతే రూల్స్ ఫాలో అయ్యారు అన్ని చోట్ల కూడా, ఎక్కడ కూడా ఇబ్బంది ఇవ్వమంటారు, దాన్ని రూల్స్ వైలేట్ చేయాల. ఒక్క మార్గదర్శి కస్టమర్ కూడా మాకు మోసం చేసింది మార్గదర్శిని ఎవడో చెప్పాలి. అంతెందుకే మొన్న ఎన్నికల అఫిడవిట్లో రోజునే పెట్టింది మార్గదర్శి చిట్టు ఉంది, 3 లక్షల చిట్టు, బోర్డు మీద వైసీపీ వాళ్ళు కొన్ని చిట్లు మార్గదర్శిలో. తప్పు చేయకుండా కూడా తప్పు చేశాడంటూ చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి లోపలేసి 2 నెలల పాటు ఇబ్బంది పెట్టినట్టు రామోజీరావుని ఆ వయసులో ఆ మనిషిని కూడా ఇబ్బంది పెట్టాలని చూసినట్టు మనిషి అని అసలు జగన్మోహన్ రెడ్డి అధికారం ఇచ్చింది అందుక రాష్ట్ర సర్వనాశనం చేసి పెట్టారు. ఆయనకి ఊరి మీద అయితే కక్షంతో మొత్తాన్ని అందరిని కూడా నానా రకాల ఇబ్బందులు గురి చేశారు. ఇదిగో వీడి మీద జగన్మోహన్ రెడ్డి కానీ వయసులో కక్షంద్రా అంటే వాడిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టారండి. అదైతే నిజంగా జరిగింది. అలా రామోజీరావు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. చివరికి మన ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దెన్ ఇక ఆయన కోరుకొని ఉంటాడు, చాలు ఇక ఏపీకి మంచి రోజులు మొదలైనని, దేవుడు నా ఆరోగ్యం సహకరించట్లేదు, నన్ను తీసుకెళ్ళిపోని చెప్పేసి ఆయన కోరుకున్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. 5వ తారీఖున హెల్త్ ఇష్యూస్ రేజ్ అయినాయి, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, స్టంట్ వేశారు. బట్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి కష్టమని తేలటంతో పాపం శివైక్యం చెందున్నారు. ఇప్పుడు నాకు నిజంగా ఎంత అంటే అసలు విపరీతమైన కోపం అనమాట. ఈయన అసలు ఎవరిని వదిలిపెట్టింది జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం పాపం చేశారు జనాలు, ఏం పాపం చేశారు మిగతా వాళ్ళు, పెద్దలైన పిల్లలని ఎవరైనా? అరే ఓలల్లో నువ్వు జై జగన్ అంటావా లేదా అని చెప్పేసి ఒక మనిషిని అంటే, నేను అననరా బాబు అంటే చంద్రయ్య యాదవ్ సమ్ ఎవరో పర్సన్, నువ్వు జై జగన్ అనవా అని చెప్పేసి టీడీపీ అతను చంపారండి, ఘోరంగా చంపారండి, నడి రోడ్లో నరికి. ఈరోజు టీడీపీ వాళ్ళు కొంతమంది వైసీపీలో దాడులు చేస్తున్నారు, అది తప్ప నేను అన్నా. కింద కొంతమంది కామెంట్ పెట్టారు, సార్ మీకు తెలియదు ప్రమాణ స్వీకారం చేసే లోపైనా, అంటే చంద్రబాబు గారు పదవి బాధ్యత చేపట్టే లోపైనా ఈ మాత్రం టీడీపీలు కనుక చేయకపోతే వాళ్ళని ఇక వాళ్ళకి భయం ఉండదండి. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలంటాడు ఆయన, రూల్స్ ఫాలో అవ్వాలంటాడు ఆయన. ఈ లోపన్న చూపించలేదు సార్, ఎన్ని బాధలు పడ్డాం సార్ మేము వాళ్ళ వల్ల, సైలెంట్గా ఉంటామంటే సార్ అని చెప్పేసి అంటున్నాను. నాకు ఇంకేం మాట్లాడమని నాకు తెలియదు. పత్తిలాగా పద్ధతి కల్లోలాగా జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటున్నాడు ఏమని, 5 years అట లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. దీని అమ్మ జీవితం జోక్ ఆఫ్ ద డెకేడ్ కదా బాబు, భూమి మీద ఏదైనా పెద్ద కూడా ఇదేరా బాబు అనిపించింది నాకైతే. సీరియస్లీ ఎంత అంటే అంత చీ అనిపిస్తూ ఉంది ఈ వైసీపీలకు సంబంధించి బయటపడుతున్నప్పుడు ఒక్కొక్కటి.